డైలీ వాడుకునే పెరుగు మీద మీగడ వస్తుంది కదండి, అది ఎక్కువ ఫ్యాట్ అని వేసుకోకుండా ఉంటాం. సో మనకి దాని నుండి వెన్న తీసుకొని నెయ్యి చేసుకోవచ్చు. సో నేనైతే ఇంట్లో నార్మల్గా ఈ గ్లాస్ నిండా వచ్చేంత వరకు సేవ్ చేసుకొని అది ఒక ముద్దలాగా ఈ మిక్సీలో వేసుకొని బ్లెండ్ చేసుకుంటే కొంచెం వెన్న వస్తుందండి, ఇలా వస్తుంది. దాన్ని ఎవ్రీ టైం నేను మిక్సీలో వేసుకొని ఆ వచ్చిన వెన్నది ఇలా నెయ్యి తీస్తుంటాను ఒరిజినల్గా. సో మా అబ్బాయికి నేను ఒరిజినల్ వెన్ననే నెయ్యితోనే పెడుతుంటాను. మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. చూడండి, తీసుకున్న వెన్న ఇలా వస్తుంది. దీన్ని నేను మరిగించుకొని దాన్ని నెయ్యిగా చేస్తాను. ఇలా నెయ్యిని కాచుకునేటప్పుడు కొద్దిగా మనము మెంతులు వేసుకోవాలండి, అప్పుడు కలర్ బాగా వస్తుందని అంటారు. నేను అలా ట్రై చేస్తుంటాను. ఇలాంటి స్ట్రైనర్ యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, చాలా మంచి స్మెల్ వస్తుంది. మనం ఇంట్లో పిల్లలకి వాడడానికి చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఇది 10 days దాచిపెట్టిన మీగడ